ఇప్పుడేంటంటే ర్యాపిడో చేసే వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బైక్, స్కూటీ బెటరా? బైక్ బూస్ట్ బెటరా? బైక్ మెట్రో బెటరా? స్కూటీ ఆర్డర్స్ బెటరా? లేకపోతే పార్సిల్ ఆర్డర్స్ బెటరా అని. ఇప్పుడు పార్సిల్‌కి బైక్ ఆర్డర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే పార్సిల్‌లో కమిషన్ ఉండదు. ఇప్పుడు మనం 14 కిలోమీటర్లు వెళ్తే 137, 130 అలా ఇస్తారు కమిషన్ లేకుండా. ఒక్కోసారి దాన్ని 142, 143 అలా కూడా ఇవ్వచ్చు. అదే స్కూటీ అనుకో 140 రూపీస్ మనకి కస్ మన కస్టమర్ దగ్గర నుంచి వచ్చిందనుకో, దాంట్లో 13 రూపీస్ ఏమో జీఎస్టీ ఛార్జెస్, 23 రూపీస్ ఏమో ప్లాట్ఫామ్ ఫీజు ఈడే తీసుకుంటాడు. జీరో కమిషన్ తీసుకుందాం అనుకుంటే ఇన్సెంటివ్స్ రావు. ఇన్సెంటివ్స్ వచ్చినాయి అనుకో ఒకవేళ, ఈ కమిషన్స్ పెరిగిపోతాయి. ఈడు 250 ఇచ్చి దాంట్లో మనం 1000 చేస్తే 250 కాస్త మన ఫ్యూయల్ ఇవన్నీ తీసేసినా సరే మనకి 800, 700 అలా మిగులుద్ది. 300 ఎలాగా మనకి వేస్ట్ అయిపోద్ది అనమాట. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ర్యాపిడో పార్సిల్ చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ర్యాపిడో పార్సిల్లో కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, కాదంటలేదు. దీంట్లో ఇబ్బంది వచ్చి విషయం ఏంటంటే ఏదైనా ఒక గేటెడ్ కమ్యూనిటీలోని ఆర్డర్ ఏమన్నా పడింది అనుకో, ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి, వాళ్ళని పర్మిషన్ అడగాలి. ఒక్కోసారి కస్టమర్ ఫోన్ కలవకపోదు, అక్కడ పర్మిషన్ లేట్గా ఇస్తాడు, సంథింగ్ చాలా ఉన్నాయి ఇలా జరిగి మనకి. పార్సిల్ బాగుంటాయి, పర్లేదు. కానీ స్కూటీ ఆర్డర్స్ అయితే జీరో కమిషన్ తీసుకుంటే చాలా బెటర్. అది కూడా 29, 39 కాకుండా. ఇప్పుడు నాదొక బెస్ట్ సజెషన్ ఏంటంటే ర్యాపిడో పార్సిల్ చేసేవాళ్ళు ఇలాగా మన అంకుల్ డ్రైవ్ ఉంది, పోర్టర్ పార్సిల్స్ ఉన్నాయి, అవి కూడా ఆన్ పెట్టుకొని ఒక పార్సిల్ తీసుకొని ఆన్ ద వేలో ర్యాపిడో ఆన్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో నాకు కామెంట్ రూపంలో చెప్తే దాన్ని బట్టి, అంటే మీకేమన్నా తెలుసు ఇలా చేస్తే ర్యాపిడోలో ఎక్కువ సంపాదించవచ్చు, లేదా ఇలా చేస్తే మనకు కమిషన్స్ మిగులుతాయి అని మీకేమన్నా తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పారనుకో, నేను ఆ విధంగా ఫాలో అవుతాను అనమాట. నాకు ఇంతవరకు తెలుసో నేను ఫేస్ చేసింది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వరకు నేనైతే డైలీ 1000 అబోనే కొడతా. నేను పార్సిల్లో యాక్సెప్ట్ చేస్తా, అన్ని ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే నేను ఇది జీరో కమిషన్ది నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆర్డర్స్ అయితే చేస్తానన్నమాట. పార్సిల్ చేసేటప్పుడు మన కస్టమర్ని ఎక్కువ అమౌంట్ అడగకూడదు. అడిగితే ఒకవేళ కస్టమర్ మనకి కంప్లైంట్ చేస్తే, ర్యాపిడోలో కంప్లైంట్ ఏమైనా చేశారనుకో అకౌంట్ బ్యాన్ అవుతుంది అనమాట. అంటే అకౌంట్ సస్పెండ్ అవుతుంది అనమాట. సస్పెండ్ అయ్యి మనకి ఇంకా అకౌంటు అది మళ్ళీ రాదు. వేరే వాళ్ళ దాని మీద వేరే వాళ్ళ ఐడి మీద మనం చేసుకోవాలన్నమాట.